చేసుకుంటా ఉన్నారు. హామీలు నెరవేర్చడం తన ప్రయారిటీ కాదనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ప్రజలకి నచ్చింది చేస్తానని ఎన్నికల ముందు చెప్పి నాకు నచ్చిందే చేస్తానని ఇప్పుడు చెప్పడం ద్వారా ప్రజల మైండ్ సెట్ చేస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడు ఇంతే చెప్తాడు ఇవ్వడలే అనుకుంటే కథ నడిచిపోద్ది కదా ముందుకనేది ఆయన ఆలోచన. నేను చెప్తా ఉన్నా, ఆడిన అబద్ధం ఆడకుండా ఎంతకాలం ఈ విధంగా విశ్వసనీయత లేకుండా ముందుకు తీసుకెళ్తారు. ఆర్థిక విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలోనే మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఏది ఆర్థిక విధ్వంసం? మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అంకెలతో సహా చెప్పారు. గత 5 ఏళ్ల పరిపాలనకి, అంతకుముందు 5 ఏళ్ల పరిపాలనకి, ఆనాటి గ్రోత్ రేట్స్కి, ఆ తర్వాత గ్రోత్ రేట్స్కి, కోవిడ్ వచ్చినా కూడా ఏ విధంగా ముందు వెనక ఆడకుండా పథకాలు చెప్పినట్టుగా అమలు చేసామనేది ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. ఈయన ఏమంటారు, గంటకు ఒక అంకె చెప్తాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశారంటారు. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఉందని, 14.5 లక్షల కోట్లని ఒకసారి తీరా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్థిక శాఖ కానీ చెప్పింది ఎంత, 6.5 లక్షల కోట్లని. ఈ 6.5 లక్షల కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాము పూర్తయ్యే నాటికి ఉన్న అప్పు ఎంత? ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడు బురద జల్లే కార్యక్రమం మీద ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇవాళ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, సంపద సృష్టి గత 8 నెలల కాలంలో ఏం చేశారు? ఎవరి కోసం సంపద సృష్టించారు? ప్రజల కోసం మీరు సృష్టించిన సంపద ఏంటి? మాకు తెలిసి ఈ రాష్ట్రంలో 2 రకాల సంపద సృష్టి జరగాలని ఆయన అనుకుంటా ఉన్నారు. ఒకటి తన వాళ్ళ కోసం, తన పార్టీ నాయకుల కోసం. ఇవాళ గ్రామాల్లో చూసుకుంటూ ఉంటే ఇసుక మొదలుకొని లిక్కర్ బెల్ట్ షాపుల దాకా ఎలా కూటమిలోనే ఎలా కొట్టుకుంటున్నారో చూడొచ్చు. పేకాట క్లబ్బుల నిర్వహణకే కూటమి పార్టీల మధ్య గొడవలు జరుగుతున్న వ్యవహారం తెలుసు అందరికీ, ఏమి సీక్రెట్లు కాదు. అలాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంటే చివరికి బూడిద సప్లై కోసం కూడా పార్టీ నాయకులు, కూటమి నాయకుల మధ్య ఒక వారు నడిచిన విషయాన్ని కూడా మేము మీడియాలో చూసాం. దాన్ని ఆ రకమైన సంపద సృష్టి చూస్తున్నాం తప్ప ఈ రాష్ట్రం కోసం జరుగుతున్న సంపద సృష్టిని ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు. 1,19,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 8 నెలల కాలంలో అప్పు చేశారు అనేది ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాం. దాన్ని సంపద సృష్టి అని మీరు అనుకోమంటే దాన్ని ప్రకటించండి. రెండో సంపద సృష్టిలో రెండో అంశం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు సుమారు 15,000 కోట్ల రూపాయల పైన భారాన్ని వేశారు. అది సంపద సృష్టి అనుకోమంటే దాన్ని కూడా చెప్పండి. ఉచిత ఇసుక అని చెప్పి గత ప్రభుత్వంలో కన్నా అధిక రేట్లకి ఇవాళ ఉచిత ఇసుకని పేరుతో మీరు అమ్ముతున్నారు చూసారా? దాంట్లో రావాల్సిన ప్రభుత్వ సంపద రాకపోగా ఎవరెవరికి సంపద సృష్టి జరుగుతుందో అదైనా తెలుసుకోండి. మేము అడుగుతున్నాం, మీరు ఇంతకాలానికి మీరు చేసిన సంపద సృష్టి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది చెప్పమని అడుగుతాం. అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఎప్పటికప్పుడే మనసు మార్చుకుంటాడా, ఎప్పటికప్పుడే రూట్ మార్చుకుంటారా చంద్రబాబు నాయుడు గారు అనేది మాకు అర్థం కావట్లే. 2014-19 మధ్య ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీ చాలు అని చెప్పి ఆ రోజు ఒక ప్యాకేజీని ఆమోదించుకుని పండగ చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. ఆనాటి మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారిని తీసుకొచ్చి సాల్వాలు కప్పారు. ఆ ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? కేంద్రాన్ని ఆ రోజు ఒప్పించి ప్యాకేజీ తీసుకొచ్చాను, లక్షల కోట్ల రూపాయలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఆ ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ ప్యాకేజీ నిమిత్తం ఎంత రిలీజ్ చేసింది చెప్పాలి.
లేదు ప్యాకేజీని తూచని చెప్పి ప్రత్యేక హోదా కావాలని 2019 ఎన్నికల ముందు మళ్ళీ మీరు ఉద్యమం చేశారు కదా, ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేసి ప్రత్యేక హోదా కోసం ట్రై చేస్తారా? అదైనా చెప్పండి. రెండిట్లో ఏది మీ ఆలోచన, దేనికోసం మీరు నిలబడబోతున్నారనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కొన్ని ప్రత్యేక ప్యాకేజీకి మంగళం పాడేస్తే హోదా ఉంది, హోదా వద్దని ఆ రోజు మీరు ఒప్పుకున్న విధంగా ప్యాకేజీ ఓకే అనుకుంటే ఆ ప్యాకేజీ అమలు కోసం మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? అసలు విభజన చట్టంలో హామీలు ఎంతవరకు వచ్చినాయి? విభజన చట్టంలో హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంతో ఇవాళకి మన రాష్ట్రానికి ఉన్న వివాదాలు ఏ మేరకు పరిష్కరించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి చెప్పాలి కదా ప్రజలకి. ఇవాళకి మనకి తెలంగాణ నుంచి చాలా డబ్బులు రావాలి, ఇవాళకి మన రాష్ట్రంలో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి, మీ ప్రయత్నాలు ఏంటి? ఇవన్నీ కూడా మీరు వెల్లడించాల్సిన అవసరం ఉంది. బటన్ నొక్కితే ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి